గాడిపాదర్లా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గత 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లిలో 8 హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు 3 ఎకరాలు 3 హెక్టార్లు పాత కొనసాగిస్తూ అదనంగా 3 హెక్టార్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా. ఇదే కూడా కాదు, మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నా. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఎని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పండి. ఒకరోజు జైలు స్టేషన్లో పిలిపించుంటే చెప్పండి. ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి నన్ను కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అపోజిషన్లో ఆత్మీయతగా మొదట అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి కూడా వాడుకున్న వ్యక్తిని నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా. కానీ అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు, అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర అతిగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నేను అంటే పాలు జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఆలోచించే పరిస్థితులు లేరు.